సో హాయ్ గైస్, వెల్కమ్ టు ద ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో మనం 1000 నుంచి 1100 వరకు ఉన్న ఇడియమ్స్ అయితే చూస్తాం. సో దీనికి ప్యారలల్ గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా మన ఛానల్లో అప్లోడ్ అవుతూ ఉన్నాయి. సో ఇంకా 8 వీడియోస్ అయితే ఈ వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ అలాగే ఇడియమ్స్ అండ్ ఫ్రేజెస్ కూడా కంప్లీట్ అయిపోతాయి. సో మీరు వాటిని మన ఛానల్లో ప్లేలిస్ట్లో చెక్అవుట్ చేయొచ్చు. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే మన వీడియో అయితే స్టార్ట్ చేసుకుందాం. లెట్స్ గో. సో 1001. సో 1001 వచ్చేసి లూజ్ యువర్ మార్బుల్స్. సో లూజ్ యువర్ మార్బుల్స్ అంటే టు బికమ్ మెంటల్లీ డెఫిషియంట్ అనమాట. అంటే కొంచెం మెంటల్గా స్టెబిలిటీ అంటే స్టెబుల్ లేకపోవడం అనమాట, మెంటల్గా ఫీల్ అవ్వడం అనమాట. బికమ్ ఇన్సేన్ అంటే పిచ్చి పట్టినట్టు బిహేవ్ చేయడం అనమాట. నెక్స్ట్ లూజ్ యువర్ టచ్. లూజ్ యువర్ టచ్ అంటే నాట్ బీయింగ్ యాజ్ సక్సెస్ఫుల్ యాజ్ ప్రీవియస్లీ. అంటే ఇదివరకు ఎంత అయితే సక్సెస్ఫుల్గా ఉన్నామో ఇప్పుడు అంత సక్సెస్ఫుల్గా లేకపోవడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి లౌడ్ మౌత్. లౌడ్ మౌత్ అంటే ఏ పర్సన్ హూ టాక్స్ మచ్ టూ లౌడ్లీ. సో ఎప్పుడైతే పర్సన్ గట్టిగా మాట్లాడుతూ ఉంటాడో అన్ని చోట్ల, సో తనని లౌడ్ మౌత్ అంటారు. సో ఇతను చూడండి లైబ్రరీలో కూడా గట్టిగా మాట్లాడుతున్నాడు. సో అలా అనమాట. నెక్స్ట్ లంప్ ఇన్ వన్స్ థ్రోట్. లంప్ ఇన్ వన్స్ థ్రోట్ అంటే ఫీలింగ్ దట్ ఐ వాజ్ అనేబుల్ టు స్పీక్ డ్యూ టు సాడ్నెస్. సో బాధ వల్ల లేదంటే సాడ్నెస్ వల్ల మాట్లాడలేకపోతున్నాను నేను. ఇప్పుడు మనం ఎవరన్నా బాధలో ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదన్నా మాట్లాడితే వాళ్ళు తిరిగి మాట్లాడరు. సో ఎందుకంటే వాళ్ళు మాట్లాడలేని సిచ్యువేషన్లో ఉంటారనమాట. సో వాళ్ళు సాడ్నెస్లో ఉంటారు అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మ్యాడ్ యాజ్ ఏ హ్యాటర్. మ్యాడ్ యాజ్ ఏ హ్యాటర్ అంటే ఎసెంట్రిక్ అనమాట, కంప్లీట్లీ క్రేజీ. సో ఫుల్గా క్రేజీగా ఉండే పర్సన్, డిఫరెంట్గా ఉండే పర్సన్ని రిప్రజెంట్ చేయడానికి మ్యాజ్ యాడ్ ఏ హ్యాటర్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్. మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటే కన్ఫెస్డ్ వితౌట్ రిజర్వ్ అనమాట. కన్ఫెస్డ్ ఈజ్ క్రైమ్. సో ఎవరైతే తను తప్పును ఒప్పుకుంటాడో సో అలాంటి అతన్ని మేడ్ ఏ క్లీన్ బ్రెస్ట్ ఆఫ్ అంటారు అనమాట. సో తప్పు ఒప్పుకోవడం అనమాట, చేసిన తప్పు ఒప్పుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మేడ్ లైట్ ఆఫ్. మేడ్ లైట్ ఆఫ్ అంటే ట్రీటెడ్ ఇట్ లైట్లీ. సో దేన్నన్నా లైట్గా ట్రీట్ చేస్తే సో దాన్ని అనమాట. సో లైట్గా ట్రీట్ చేస్తే అది కొన్ని రోజులకి ఏమవుతుంది, పెద్దది అయిపోద్ది అనమాట. సో అలా అనమాట. మేడ్ ఆఫ్. మేడ్ ఆఫ్ అంటే ర్యాన్ అవే విత్ అనమాట. సో దేనిదన్నా పారిపోతే, ఎక్కడికన్నా పారిపోతే, దేనితో అన్నా పారిపోతే సో దాన్ని మేడ్ ఆఫ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేడ్ అవుట్ ఆఫ్ హోల్ క్లాత్. మేడ్ అవుట్ ఆఫ్ హోల్ క్లాత్ అంటే ఎంటైర్లీ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ అనమాట. అంటే మొత్తం సోది అల్లిన్ని కథ అంటారు చూసారా, అదనమాట మేడ్ అవుట్ ఆఫ్ హోల్ క్లాత్ అంటే. సో నెక్స్ట్ వచ్చేసి మేడ్ ఇన్ స్పీచ్. సో ఆల్రెడీ నేను వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్లో చెప్పాను. మేడ్ ఇన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అని కామెంటరీలో చెప్తూ ఉంటారు కదా. సో ద బ్రాటర్ గాట్ ఈజ్ మేడ్ ఇన్ సెంచరీ అని. సో మేడ్ ఇన్ సెంచరీ అంటే ఫస్ట్ సెంచరీ అనమాట. అలాగే మేడ్ ఇన్ స్పీచ్ అంటే ఫస్ట్ స్పీచ్. సో ఇక్కడికి 10 కంప్లీట్ అయ్యాయి. నెక్స్ట్ మేక్ ఏ బీ లైన్ ఫర్. మేక్ ఏ బీ లైన్ ఫర్ అంటే గో స్ట్రైట్ టు అనమాట. అంటే తిన్నగా వెళ్ళిపోవడం. సో ఏం పట్టించుకోకుండా తిన్నగా వెళ్ళిపోవడం అనమాట. మన దారిలో మనం వెళ్ళిపోవడం. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ డెంటిన్. మేక్ ఏ డెంటిన్ అంటే టు రెడ్యూస్ అన్ అమౌంట్ ఆఫ్ సంథింగ్, ఎస్పెషల్లీ మనీ ఆర్ వర్క్ అనమాట. సో ఏదన్నా మనీ కానీ వర్క్ కానీ తగ్గించుకొని ఫ్రీ టైం చూసుకుంటే సో దాన్ని మేక్ ఏ డెంటిన్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ ఫుల్ ఆఫ్ వన్ సెల్ఫ్. అంటే టు బి స్టూపిడ్ అనమాట. అంటే పిచ్చిగా బిహేవ్ చేయడం అనమాట. సో మేక్ ఏ ఫుల్ ఆఫ్ వన్ సెల్ఫ్ అంటే తాను పిచ్చిగా బిహేవ్ చేయడం అనమాట. అంటే క్రేజీగా బిహేవ్ చేయడం. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ ఫార్చ్యూన్. మేక్ ఏ ఫార్చ్యూన్ అంటే టు బికమ్ రిచ్ అనమాట. ఫార్చ్యూన్ అంటే రిచ్ కదా, సో అలా అనమాట. సో మేక్ ఏ ఫార్చ్యూన్ అంటే టు బికమ్ రిచ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ హ్యాష్ ఆఫ్. మేక్ ఏ హ్యాష్ ఆఫ్ అంటే మేక్ ఏ మెస్ ఆఫ్ అనమాట. మేడ్ ఏ మెస్ ఆఫ్ ఆర్ టు డూ సంథింగ్ వెరీ బ్యాడ్లీ. సో ఏదన్నా బ్యాడ్గా చేయడం లేదంటే మెస్ మెస్ మేడ్ ఏ మెస్ ఆఫ్ అంటే మెస్ మెస్ క్రియేట్ చేయడం అంటారు. సో అంటే యూ మేడ్ ఏ బిగ్ మెస్ హియర్ అంటారు. సో అంటే అక్కడ పెద్ద గందరగోళం సృష్టించావని అలా. నెక్స్ట్ మేక్ ఏ లివింగ్ అంటే టు ఎర్న్ త్రూ మనీ ఫర్ థింగ్స్ యూ నీడ్. సో మనం టు ఎర్న్ ఎనఫ్ మనీ ఫర్ థింగ్స్ యూ నీడ్ అనమాట. అంటే మనం ఏదైనా చేయాలనుకోవడం కోసం అమౌంట్ ఎర్న్ చేయడం, ఏదో ఒక పని చేసి అమౌంట్ ఎర్న్ చేయడం అనమాట మేక్ ఏ లివింగ్ అంటే. మేక్ ఏ మాకరీ ఆఫ్. మేక్ ఏ మాకరీ ఆఫ్ అంటే దేర్ వాజ్ ఏ నో సీరియస్ అవుట్కమ్. సో సీరియస్ అవుట్కమ్ లేకపోతే సో దాన్ని మేక్ ఏ మాకరీ ఆఫ్ అంట. అంటే టైం పాస్ అవుతుందని అలా. మేక్ ఏ పిగ్స్ ఇయర్ ఆఫ్. మేక్ ఏ పిగ్స్ ఇయర్ ఆఫ్ అంటే మేక్ ఏ మెస్ అనమాట. సో మేడ్ ఏ మెస్, ఇది కూడా మేడ్ ఏ మెస్సే. సో ఇది కూడా మేడ్ ఏ మెస్ అనమాట. మేక్ ఏ హ్యాష్ ఆఫ్, మేక్ ఏ పిగ్స్ ఇయర్ ఆఫ్. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ క్విక్ బక్. మేక్ ఏ క్విక్ బక్ అంటే అన్ ఈజీ వే మేక్ మనీ క్విక్లీ. సో మనీ సంపాదించడానికి తేలికైన మార్గం అనమాట. బక్ అంటే అది ఒక కరెన్సీ అనమాట, టైప్ ఆఫ్ కరెన్సీ. సో ఆ కరెన్సీని త్వరగా సంపాదించడం అంటే డబ్బులు త్వరగా సంపాదించడం అని. నెక్స్ట్ మేక్ ఏ సీన్. మేక్ ఏ సీన్ అంటే సో ఇది మనం ఎక్కువ చూస్తూ ఉంటాం. సో డోంట్ ట్రై టు మేక్ ఏ సీన్ అని. సో మూవీస్లో ఎక్కువ ఉంటూ ఉంటుంది ఈడియం. సో అంటే అక్కడ సీన్ క్రియేట్ చేయొద్దని, అంటే డిస్టర్బెన్స్ క్రియేట్ చేయొద్దు, గందరగోళం క్రియేట్ చేయొద్దు, సైలెంట్గా ఉండు అని అర్థం అనమాట.
మేక్ ఏ పబ్లిక్ డిస్టర్బెన్స్ ఆర్ ఎగ్జైట్మెంట్ ఎమోషనల్లీ డిస్ప్లే అనమాట. సో అలా సీన్ క్రియేట్ చేయొద్దు అని చెప్పడానికి వాడే ఇడియం అనమాట అది. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ ఏ వ్రై ఫేస్. మేక్ ఏ వ్రై ఫేస్ అంటే డిసప్పాయింటెడ్ లుక్ అనమాట. సో తిను చూడండి లెమన్ నోట్లో పెట్టుకున్నాడు. సో అదేమవుతుంది, ఆ పులుపు దిగి నోట్లోకి ఒక రకమైన ఫేస్ ఎక్స్ప్రెషన్స్ వస్తాయి అనమాట, డిసప్పాయింట్ అయిన ఫేస్ ఎక్స్ప్రెషన్స్. సో అలా అనమాట, ఆ ఫేస్ పెట్టడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఎన్ యాస్ అవుట్ ఆఫ్. సో మేక్ ఎన్ యాస్ అవుట్ ఆఫ్ అంటే కాజ్ సమ్ వన్ ఆర్ వన్ సెల్ఫ్ టు లుక్ ఫూలిష్ ఆర్ స్టూపిడ్ అనమాట. అంటే ఎవరినన్నా కాజ్ సమ్ వన్, సో అంటే ఎవరినన్నా చేయడం లేదా మనంతట మనం ఫూలిష్గా అనిపించడం, సెల్ఫిష్ స్టూపిడ్గా అనిపించడం అనమాట మేక్ ఎన్ యాస్ అవుట్ ఆఫ్ అంటే. నెక్స్ట్ మేక్ అవే విత్. మేక్ అవే విత్ అంటే టు రిమూవ్ ఆర్ స్టీల్ అనమాట. సో ఏదైనా దొంగలించాలా లేదంటే తీసేసినా సో అక్కడ మేక్ అవే విత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ బిలీవ్ దట్. సో మేక్ బిలీవ్ దట్ అంటే ప్రిటెన్స్ అనమాట. సో సింపుల్గా చెప్పాలంటే ఆడుకోవడం అనమాట. సింపుల్గా ఆడుకోవడాన్ని మేక్ బిలీవ్ దట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి మేక్ బిగ్ టైమ్. మేక్ బిగ్ టైమ్ అంటే అటైన్ ఫేమ్ అండ్ సక్సెస్ అనమాట. సో అంటే ఫేమ్ అండ్ సక్సెస్ని గెయిన్ చేస్తే దానికి మేక్ బిగ్ టైమ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ సంథింగ్. మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ సంథింగ్ అంటే అండర్స్టాండ్ అనమాట. అంటే ఫిగర్ అవుట్ సంథింగ్ అంటే దేన్నన్నా కనుగోవడం. సో ఏదన్నా కనిపెట్టినా లేదంటే డిస్కవర్ చేసినా సో దాన్ని మేక్ హెడ్ ఆర్ టైల్ ఆఫ్ సంథింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఇట్ బిగ్. మేక్ ఇట్ బిగ్ అంటే పెద్దగా చేయడం, అంటే సక్సెస్ అవ్వడం, బికమ్ ఫేమస్ అవ్వడం అనమాట. సో ఏదన్నా పెద్దగా అవడం అంటే సక్సెస్ అవ్వడం, ఫేమస్ అవ్వడం అలా. మేక్ నో బోన్స్ అబౌట్. సో బోన్స్ అంటే ఏం చెప్పాను అలా అనమాట. సో డిడ్ నాట్ హ్యావ్ ఎనీ హెసిటేషన్ టు స్టే సంథింగ్ క్లియర్లీ అనమాట. టు స్టేట్ సంథింగ్ క్లియర్లీ అంటే ఏం చేస్తున్నాడు, ఫుడ్ బాగాలేదని చెప్తున్నాడు అనమాట. అంటే మొహం మీద చెప్తున్నాడు అనమాట, అలా అనమాట. సో నీ బోన్స్ అని ఎక్కడొచ్చినా సరే అదేంటంటే దాని అర్థం బ్యాడ్ అనమాట, సంథింగ్ నెగిటివ్ సంబంధించి అనమాట. సో దాని ఎప్పుడు వచ్చినా బోన్ అనేది వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మేక్ నో హెడ్ అవే. నో హెడ్ అవే అంటే అనేబుల్ టు ప్రోగ్రెస్ హెడ్ అనమాట. అంటే ముందుకు కదలదు. సో అంటే చూడండి ఎందుకు ముందుకు కదలట్లేదో అంటే అక్కడ తాడు కట్టేస్తుంది కాబట్టి ఆ బోట్ ముందుకు కదలట్లేదు అనమాట. అలా ఏది ముందుకు కదలకపోవడం అంటే ఎటు జరగకపోవడం అంటే అక్కడ ఆగిపోవడం ప్రోగ్రెస్. నెక్స్ట్ వచ్చేసి మేక్ ఆఫ్ విత్. మేక్ ఆఫ్ విత్ అంటే టు రన్ అవే అంటే పారిపోవడం అనమాట. పారిపోవడాన్ని మేక్ ఆఫ్ విత్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేక్ వన్స్ బ్లడ్ బాయిల్. సో రక్తం మరిగిపోయింది అంటారు. సో తెలుగులో నాకు రక్తం మరిగిపోయిందంటే కోపం వచ్చింది అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేక్స్ వన్స్ ఫ్లెష్ క్రాల్. సో మేక్ వన్స్ ఫ్లెష్ క్రాల్ అంటే టు మేక్ సమ్ వన్ ఫీల్ డిస్గస్టెడ్, అఫ్రైడ్, ఫ్రైటెండ్, హారిఫైయింగ్. అంటే అంటే ఎవరికన్నా చిరాకు తెప్పించడం, భయం కలిగించడం, హారిఫైయింగ్ అనిపించడం. సో అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేక్ వన్స్ మార్క్. మేక్ వన్స్ మార్క్ అంటే డిస్టింగ్విష్ వన్ సెల్ఫ్, అటైన్ రికగ్నిషన్ టు అటైన్ సక్సెస్ అనమాట. అంటే రికగ్నిషన్ తెచ్చుకోవడం అనమాట. సో సక్సెస్ తెచ్చుకోవడం. మేక్ వన్స్ మార్క్ అంటే వాళ్ళకి మార్క్ వేసుకోవడం అంటారు. సో ఇప్పుడు మనకి రాజమౌళి మూవీ ఎండ్ అయినప్పుడు ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ ఒకటి పడుతుంది. సో ఎస్ఎస్ రాజమౌళి స్టాంప్ అంటే దాని అర్థం అతను చూపించుకుంటున్నాడు అనమాట తన రికగ్నైజేషన్. అంటే నేను తీసాను మూవీని, క్రెడిట్స్ నావే అన్నట్టు చూపించుకుంటున్నాడు. సో అలా అనమాట రికగ్నిషన్ తెచ్చుకోవడం. నెక్స్ట్ వచ్చేసి మేక్అవుట్. మేక్అవుట్ అంటే అండర్స్టాండ్ సమ్ వన్ ఆర్ సంథింగ్ విత్ డిఫికల్టీ. సో కష్టం అయినా సరే ఎవరినన్నా ఒకరిని అర్థం చేసుకోవడం అనమాట. దేన్నన్నా లేదా ఎవరినన్నా అర్థం చేసుకోవడం అనమాట కష్టంగా. నెక్స్ట్ వచ్చేసి మేక్ రూమ్ అంటే మేక్ స్పేస్. ప్లీజ్ మేక్ ఏ రూమ్ ఫర్ మీ ఇన్ ద స్టేడియం అంటాం. సో అంటే మనకి కొంచెం స్పేస్ ఉంచమని అనమాట, అంటే కొంచెం ప్లేస్ ఇవ్వమని అలా. నెక్స్ట్ వచ్చేసి మేక్ షార్ట్ వర్క్ ఆఫ్ సంథింగ్ అంటే డిస్పోజ్ ఆఫ్ క్విక్లీ అంటే ఫాస్ట్గా అయిపోవడం అనమాట. ఏదన్నా ఫాస్ట్గా తయారు చేసేయడం, తినేయడం, ఏదన్నా ఫాస్ట్గా అయ్యేదాన్ని మేక్ షార్ట్ వర్క్ ఆఫ్ సంథింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మేకప్ ఫర్. మేకప్ ఫర్ అంటే టు రీప్లేస్ సంథింగ్ దట్ ఈస్ లాస్ట్ ఆర్ డ్యామేజ్డ్. అంటే ఏదన్నా పాడైపోయిన దాన్ని రీప్లేస్ చేయడం, పోయిన దాన్ని రీప్లేస్ చేయడం అనమాట. నెక్స్ట్ మేకప్ విత్. మేకప్ విత్ అంటే క్లోజ్ ఆర్ ఇగ్నోర్ ద డిఫరెన్సెస్ విత్ సమ్వన్. అంటే వాళ్ళ మధ్యలో ఉన్న డిఫరెన్సెస్ వదిలేసుకోవడం అనమాట. టు సెటిల్ ద డిఫరెన్సెస్ అనమాట. అంటే ఇప్పుడు ఇద్దరు గొడవలు పడుతున్నారు అనుకోండి. సో గొడవ పడేటప్పుడు వాళ్ళు ఏంటంటే సో గొడవలు ఏమొద్దు, ఇద్దరం ఫ్రెండ్స్ కదా కలిసిపోదాం అని సెటిల్ చేసుకుని వాళ్ళ డిఫరెన్సెస్ కలిసిపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్. మేకింగ్ హే వైల్ ద సన్ షైన్స్ అంటే టేకింగ్ అడ్వాంటేజ్ ఆఫ్ ఏ ఫేవరబుల్ ఆపర్చునిటీ. సో ఏదైనా ఫేవరబుల్ ఆపర్చునిటీని అడ్వాంటేజ్గా తీసుకోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెనీ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్. మెనీ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అంటే బ్యాడ్ థింగ్స్ మే హ్యాపెన్ బిఫోర్ ద టాస్క్ ఈస్ ఫినిష్డ్. సో టాస్క్ ఫినిష్ అయ్యేలోపు ఏదన్నా చెడ్డగా జరిగితే దాన్ని మెనీ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అంటారు అనమాట. సో ఇలాంటి ఇడియమ్స్ ఎక్కువ వచ్చే ఛాన్స్ ఉంటుంది. సో ఇలాంటి ఇడియమ్స్ని ఇప్పుడు ఎక్కువ చూస్తూ ఉండండి. సో ఇలాంటి మేక్అవుట్
ఇలాంటివి మేకప్ ఫర్ ఇలాంటివి సింపుల్గా ఎక్కువ ఇవ్వడం అనమాట. సో ఇలా ఇలా లాంగ్గా ఉన్న ఇడియమ్స్ ఎక్కువ ఇస్తూ ఉంటాడు, సో కన్ఫ్యూజ్ చేయడానికి. సో అంటే నేను జస్ట్ చెప్తున్నాను అంతే, కన్ఫర్మ్ కాదు. సో ఏంటంటే అలాంటివి ఎక్కువ సార్లు చదువుకోండి అని నా ఒపీనియన్. సో మేక్ ఏ స్లిప్ బిట్వీన్ ద కప్ అంటే అర్థమైంది కదా. సో ఏదైనా బ్యాడ్ థింగ్స్ జరగడం అనమాట టాస్క్ కంప్లీట్ అయ్యేలోపు. నెక్స్ట్ వచ్చేసి మార్కప్. సో మార్కప్ అంటే ఇంక్రీజ్ ద ప్రైస్. సో మనకి ప్రాఫిట్ అండ్ లాస్లో మార్కప్ ప్రైస్ ఉంటుంది కదా, అంటే ఇంక్రీజ్డ్ ప్రైస్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి మీలీ మౌత్డ్. మీలీ మౌత్డ్ అంటే అన్విల్లింగ్ టు స్టేట్ సంథింగ్. సో ఏదైనా చెప్పడానికి ఇష్టపడకపోవడం. సో ఎఫ్రైడ్ టు స్పీక్ ఫ్రాంక్లీ అంటే డైరెక్ట్గా చెప్పలేకపోవడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెజరప్. మెజరప్ అంటే రీచ్ ద లెవెల్. సో లెవెల్ రీచ్ అవ్వడం అనమాట. సో పెట్టుకున్న అది ఉండదు కదా మనకి బార్డరు, సో బార్డర్ని క్రాస్ చేయడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మెమరీ లైక్ ఏ సీవ్. మెమరీ లైక్ ఏ సీవ్ అంటే పూర్ మెమరీ అనమాట. అంటే సీవ్ అంటే జల్లెడ టైప్ అనమాట. సో జల్లెడలో ఏముంటుంది, ఏం వేసినా కిందకు జారిపోతాయి అలా అనమాట. సో మెండ్ యువర్ వేస్. మెండ్ యువర్ వేస్ అంటే ఇంప్రూవ్ వన్స్ బిహేవియర్. సో ఇక్కడ చూడండి, గ్రాఫిటీ వేసుకునే పర్సన్ నీట్గా గార్డెనింగ్లోకి కన్వర్ట్ అయిపోయాడు. అంటే గ్రాఫిటింగ్ అనేది ఆర్ట్ అవ్వచ్చు, కానీ ఇది ఇల్లీగల్ అనమాట. సో ఇలా మంచిగా మారిపోవడం అనమాట. అంటే మలుచుకోవడం అనమాట క్యారెక్టర్ని. నెక్స్ట్ వచ్చేసి మెథడ్ టు మై మ్యాడ్నెస్. మెథడ్ టు మై మ్యాడ్నెస్ అంటే ఏ పర్పస్ ఆర్ రీజన్ బిహైండ్ సీమింగ్లీ క్రేజీ ఆర్ మీనింగ్ఫుల్ అనమాట. మీనింగ్లెస్ యాక్షన్స్ అనమాట. అంటే ఏదన్నా పిచ్చిగా చేయడం అనమాట, మీనింగ్లెస్ యాక్షన్స్ అనమాట. ఒక పర్పస్ కానీ లేదా రీజన్తో మీనింగ్లెస్ యాక్షన్లు చేయడం. అంటే ఇప్పుడు మనకి ఒక వెపన్ తయారు చేయాలనుకుంటున్నాడు ఒక పర్సన్. వెపన్ తయారు చేయాలనుకుంటే ఆ వెపన్తో మనుషుల్ని చంపాలనుకుంటున్నాడు. అంటే ఏంటది, అతను పర్పస్ ఉంది, సో వెపన్ తయారు చేసి చంపడం అని. కానీ అదేంటి, ఒక మీనింగ్లెస్ యాక్షన్ అనమాట, సీమ్ క్రేజీ యాక్షన్ అనమాట. సో అది అన్లాఫుల్ అనమాట అలా. నెక్స్ట్ మీడాస్ టచ్. మీడాస్ టచ్ అంటే ద ఎబిలిటీ టు మేక్ ఎవ్రీథింగ్ దట్ వన్ ఈజ్ ఇన్వాల్వ్ విత్ వెరీ సక్సెస్ఫుల్ అనమాట. అంటే ఏంటంటే మీడాస్ టచ్ అంటే సింపుల్గా చెప్పాలంటే పట్టిందల్లా బంగారం అంటాను చూసారా తెలుగులో, అది ఎగ్జాక్ట్గా ఇదే మీడాస్ టచ్. నెక్స్ట్ వచ్చేసి మైల్ స్టోన్. మైల్ స్టోన్ అంటే ఇంపార్టెంట్ ఈవెంట్ అనమాట. సో ఇది నాకు మైల్ స్టోన్ అంట జీవితంలో, అంటే ఇది ఒక ఇంపార్టెంట్ ఈవెంట్ అలా అనమాట. నెక్స్ట్ మిల్క్ అండ్ వాటర్. మిల్క్ అండ్ వాటర్ అంటే వీక్ ఐడియాస్ అనమాట. సో రెండు ఎంత ఫాస్ట్గా కలిసిపోతాయి అంటే అలా కలిసిపోవడం అనమాట, అంటే వీక్గా ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి మిన్స్ మ్యాటర్స్. మిన్స్ మ్యాటర్స్ అంటే టు కన్ఫ్యూజ్ ఇష్యూస్ అనమాట. ఆర్ టు స్పీక్ వాగ్లీ ఆర్ ఇండైరెక్ట్లీ. అంటే డైరెక్ట్గా చెప్పకపోవడం, ఇండైరెక్ట్గా మాట్లాడడం, అంటే కన్ఫ్యూజస్గా మాట్లాడడం అనమాట. సో డైరెక్ట్గా మాట్లాడకుండా కన్ఫ్యూజ్గా మాట్లాడడం అనమాట. సో నెక్స్ట్ వచ్చేసి మిన్సింగ్ వాక్. మిన్సింగ్ వాక్ అంటే స్మాల్ అండ్ డెలికేట్ స్టెప్స్ అనమాట. సో మిన్సింగ్ వాక్ అంటే నెమ్మదిగా నడవడం. సో ఇవి చూడండి, కోడిగుడ్డు ఇవి డొప్పలు అంటారు కదా, అవి అనమాట. సో వీటి మీద కొంచెం బరువు పడినా టక్ 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 అని ఇరిగిపోతాయి ఇవి. సో వాటికి తగలకుండా వెళ్తున్నాడు అంటే జాగ్రత్తగా వెళ్తున్నాడు అని అర్థం అనమాట. మైండ్ యువర్ లాంగ్వేజ్. ఇది చాలా ఫేమస్ ఇడియం. సో ఎవరన్నా ఏదన్నా మాట్లాడితే సో మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటాం. మైండ్ యువర్ లాంగ్వేజ్ అంటే ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడు, జాగ్రత్తగా మాట్లాడు అని. నెక్స్ట్ వచ్చేసి మనీ డస్ నాట్ గ్రో ఆన్ ట్రీస్. సో డబ్బులు చెట్లకు కాయమంటాం. అంటే ఏంటి, మనీ హార్డ్ ఎర్న్డ్, సో జాగ్రత్తగా ఖర్చు పెట్టండి, చూసి ఖర్చు పెట్టండి అని అలా. సో మంకీ బిజినెస్ అంటే బిహేవియర్ దట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్ అనమాట. కోతి చేష్టలు అంటారు చూసారా, సో కోతి చేష్టలు ఏం చేస్తుంది, పిచ్చి పిచ్చిగా చేస్తుంది అనమాట. సో అలా అనమాట బిహేవియర్, మనం యాక్సెప్ట్ చేయలేని బిహేవియర్ అనమాట అది. నెక్స్ట్ వచ్చేసి మంత్స్ ఆన్ ఎండ్. మంత్స్ ఆన్ ఎండ్ అంటే సెవరల్ మంత్స్ ఇన్ ఏ రో. అంటే ఒక రోలో నెంబర్ ఆఫ్ మంత్స్ అనమాట. సో అది దాన్ని మంత్స్ ఆన్ ఎండ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మోర్ ఆర్ లెస్. ఇది కూడా ఫేమస్ అనమాట. సో మోర్ ఆర్ లెస్ అంటాం. సో మోర్ ఆర్ లెస్ అంటే అప్రాక్సిమేట్లీ అని. నెక్స్ట్ వచ్చేసి మౌత్ వాటరింగ్. మౌత్ వాటరింగ్ అంటే నోరు ఊరడం అనమాట. స్టిమ్యులేట్ అపిటైట్ ఆర్ వెరీ టేస్టీ అండ్ ఎపిటైజింగ్ అనమాట. అంటే ఆకలిగా ఉన్నప్పుడు నోరు ఊరడం అనమాట అలా. నెక్స్ట్ వచ్చేసి మూవ్ హెవెన్ అండ్ ఎర్త్. మూవ్ హెవెన్ అండ్ ఎర్త్ అంటే మేక్ ఎవ్రీ ఎఫర్ట్ టు అచీవ్ సంథింగ్ అనమాట. అంటే ఆ భూమిని స్వర్గాన్ని కదిపైనా సరే, మన సినిమాల్లో అంటారు కదా, నువ్వు స్వర్గంలో ఉన్నా సరే, భూమి మీద ఉన్నా సరే, నరకంలో ఉన్నా సరే, ఎక్కడున్నా నెతికి పట్టుకుంటానని. అంటే ఏంటంటే ఎవ్రీ ఎఫర్ట్ పెట్టడం అనమాట. అంటే ఎవ్రీ ఎఫర్ట్ పెట్టి నిన్ను పట్టుకుంటానని అలా. నెక్స్ట్ వచ్చేసి మూవ్ ద గోల్ పోస్ట్. మూవ్ ద గోల్ పోస్ట్ అంటే అప్పుడు మనకి ఫుట్బాల్ జరిగేటప్పుడు మన బాల్ కిక్ చేస్తే ఇందులో అతను ఆపకుండా బాల్ వెళ్ళి నెట్టకు తగలాలి, అవునా? అంతేగాని గోల్ పోస్ట్ని ఇటు జరిపేసి సో అప్పుడు బాల్ తంతే అదేంటి, అన్ఫేర్ అనమాట, నాట్ లీగల్ అనమాట. సో రూల్స్ అతిక్రమించినట్టు అనమాట అలా అనమాట. అన్ఫేర్లీ ఆల్టర్ ద కండిషన్స్ అనమాట. అంటే పెట్టుకున్న టర్మ్స్ అండ్ కండిషన్స్ని మార్చేయడం. నెక్స్ట్ వచ్చేసి మచ్ అడో అబౌట్ నథింగ్.
మచ్ ఎడో అబౌట్ నథింగ్ అంటే మేకింగ్ ఏ బిగ్ ఫస్ ఓవర్ ఏ స్మాల్ థింగ్. అంటే చిన్న విషయాన్ని కూడా పెద్దగా సీన్ క్రియేట్ చేయడం అనమాట. సో దాన్ని మచ్ ఎడో అబౌట్ నథింగ్ అంటారు. నెక్స్ట్ వచ్చేసి మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్. మర్డర్డ్ ఇన్ కోల్డ్ బ్లడ్ అనేది కూడా ఫేమస్ ఇడియం. సో దాని అర్థం ఏంటంటే ఏ మర్డర్ డన్ వితౌట్ ఎనీ ఫీలింగ్స్ అనమాట. అంటే జాలి దయ లేకుండా చంపేయడం. సో నెయిల్ యువర్ కలర్స్ టు దేర్ మస్ట్. సో మాస్ట్. నెయిల్ యువర్ కలర్స్ టు దేర్ మాస్ట్ అంటే టు మేక్ ఇట్ ఆబ్వియస్ వాట్ యువర్ ఒపీనియన్స్ ఆర్ ప్లాన్స్ ఆర్. అంటే ఏంటంటే నెయిల్ యువర్ కలర్స్ టు దేర్ మాస్ట్ అంటే టు మేక్ ఇట్ ఆబ్వియస్ వాట్ యువర్ ఒపీనియన్స్ ఆర్ ప్లాన్స్ ఆర్. సో మీ ప్లాన్స్ ఏంటో, మీ ఒపీనియన్స్ ఏంటో అవే రుద్దడం అనమాట. సో పక్కన వాళ్ళు చెప్పిన ఏమినో. సో మనం ఏంటో, మన ప్లాన్స్ ఏంటో అవే రుద్దుతాం అన్నమాట జనాల మీద. నెక్స్ట్ నెయిల్ బైటింగ్, ఇది కూడా ఫేమస్. సో నెయిల్ బైటింగ్ అంటే సస్పెన్స్ అనమాట. సో మనకి ఇండియా వర్సెస్ పాకిస్తాన్ ఫైనల్లో పాకిస్తాన్ ఇండియా 5 runs కొట్టాలి 2 balls లో. సో అది అలాంటి సిచ్యువేషన్ని నైల్ బైటింగ్ సిచ్యువేషన్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ అండ్ క్రాప్. నెక్ అండ్ క్రాప్ అంటే టోటల్లీ అండ్ కంప్లీట్లీ అనమాట, అంటే ఫుల్గా. నెక్స్ట్ నెక్ ఆఫ్ ది వుడ్స్. నెక్ ఆఫ్ ది వుడ్స్ అంటే నైబర్హుడ్స్ అనమాట. సో నెక్ ఆఫ్ ది వుడ్ అంటే నైబర్హుడ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నెక్ ఆర్ నథింగ్. నెక్ ఆర్ నథింగ్ అంటే అండర్ గోయింగ్ గ్రేట్ రిస్క్స్ అనమాట, అంటే రిస్కులు తీసుకోవడం. నెక్స్ట్ నెయిదర్ ఫిష్ నార్ ఫౌల్. నెయిదర్ ఫిష్ నార్ ఫౌల్ అంటే సంథింగ్ విచ్ క్యాన్ నెయిదర్ బి కేటగరైజ్ అంటే అది కాదు ఇది కాదు అంటే ఏంటి, ఏ కేటగిరీ కాదని అర్థం అనమాట. అంటే ఇందులోకి కేటగరైజ్ చేయలేమన్నమాట. నెక్స్ట్ వచ్చేసి నెవర్ నెవర్ ల్యాండ్. నెవర్ నెవర్ ల్యాండ్ అంటే అండ్ ఇమాజినరీ యూటోపియన్ ప్లేస్ ఆర్ సిచ్యువేషన్. సో ఏదైనా ఇమాజిన్ చేసుకునే ప్లేస్ కానీ సిచ్యువేషన్ కానీ అయితే అప్పుడు నెవర్ నెవర్ ల్యాండ్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్. న్యూ కిడ్ ఆన్ ద బ్లాక్ అంటే న్యూ కమర్ టు ఏ పర్టికులర్ ప్లేస్ ఆర్ స్పియర్ ఆర్ యాక్టివిటీ. అంటే అక్కడికి కొత్తగా వచ్చే ఎవరైనా పర్సన్ అనమాట. పిల్లాడు అవ్వచ్చు, పెద్ద అయినా అవ్వచ్చు, ఎవరైనా అవ్వచ్చు. సో ఎవరైనా కొత్తగా వస్తే వాళ్ళని రిప్రజెంట్ చేయడానికి. నెక్స్ట్ వచ్చేసి 9 days వాండర్. 9 days వాండర్ అంటే ఏ డాజలింగ్ షార్ట్ లివ్డ్ స్పెక్టాకిల్ ఆఫ్ నో రియల్ వాల్యూ, ఏ షార్ట్ లివ్డ్ సెన్సేషన్ అనమాట. సో ఏంటంటే ఏదైనా తక్కువ టైం సెన్సేషన్ అయితే అదనమాట. ఫర్ సపోజ్ మనకి ఇన్స్టాగ్రామ్లో కొంతమంది ట్రెండ్ అవుతూ ఉంటారు. సో అదేంటంటే ఒక రీల్ క్లిక్ అయిందంటే వాళ్ళు కొన్ని డేస్ నాన్ స్టాప్గా ట్రెండ్ అవుతారు. మళ్ళీ తర్వాత వాళ్ళు రెప్యుటేషన్ పడిపోద్ది అనమాట. సో అలా తక్కువ టైం ట్రెండ్ అవ్వడం, సెన్సేషన్ అవ్వడం అనమాట. 9 days వండర్ అంటే 9 నాలుగు ముచ్చట అంటారు, 3 నాలుగు ముచ్చట అంటారు కదా. అంటే త్రీ మంత్స్ ఏముంటుంది, పెళ్ళైన తర్వాత 3 నాలుగు ముచ్చట, తర్వాత మళ్ళీ మామూలే ఎవరి జీవితాలు అలే అంటారు కదా. సో అలా అనమాట. సో అది రిప్రజెంట్ చేయడానికి 9 days వండర్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి 9 times out of 10 అంటే ఏంటి, ఇన్ మోస్ట్ కేసెస్ అనమాట. సో 9 times out of 10 అంటే ఆల్మోస్ట్ 10లో 9 గుచ్చుకున్నాయి అంటే 9 సార్లు జరిగింది అంటే ఎక్కువ సార్లు జరిగింది అని. నెక్స్ట్ నిప్ ఇన్ ద బడ్. నిప్ ఇన్ ద బడ్ అంటే టు స్టాప్ సంథింగ్ అట్ ద స్టార్ట్. అంటే బడ్ అంటే చిన్నగా ఉన్నప్పుడే పీకేయడం అనమాట. సో ఇప్పుడు ఇది ఫ్లవర్ కాయాలనుకుంటుంది. సో అది ఫస్ట్ ఎలా ఉంటుంది, మొగ్గ ఫామ్లో ఉంటుంది. సో దాన్ని మొగ్గలోనే తెంపేస్తే అక్కడ ఇంకా ఫ్లవర్ కాస్తుందా, కాయదు. అంటే స్టార్టింగ్లోనే తీసేయడం అనమాట. నో డైస్. నో డైస్ అంటే యూజ్ టు రిఫ్యూజ్ ఎ రిక్వెస్ట్ ఆర్ ఇండికేట్ దట్ దెర్ ఈజ్ నో ఛాన్స్ ఆఫ్ సక్సెస్. అంటే ఏంటంటే నో డైస్ అంటే ఏదైనా రిక్వెస్ట్ని రిఫ్యూజ్ చేయడం అనమాట. అంటే ఏంటి అంటే సక్సెస్కి దూరంగా ఉంచడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నో ఇఫ్స్ అండ్ బట్స్ అంటే నో డౌట్స్ అనమాట. అంటే ఇఫ్ కానీ బట్స్ కానీ ఎప్పుడు వాడతాం, ఏదైనా డౌట్స్ ఉన్నప్పుడు వాడతాం అనమాట. వాట్ ఇఫ్ అని, లేకపోతే సో బట్ అని చెప్పి సో బట్ ఐ హ్యావ్ ఎ డౌట్ అంటావు. సో అంటే ఏమీ ఉండకూడదు అంటే డౌట్లు ఏమి లేవు అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నో లవ్ లాస్ట్ బిట్వీన్. నో లవ్ లాస్ట్ బిట్వీన్ అంటే నాట్ ఆన్ గుడ్ టర్మ్స్ అనమాట. అంటే టర్మ్స్ అంటే ఇంటెన్స్ అనమాట. సింపుల్గా చెప్పాలంటే ఇంటెన్స్ డిస్లైక్ అనమాట. అంటే ఒకరికొకరు ఇష్టం లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి నో స్ప్రింగ్ చికెన్. నో స్ప్రింగ్ చికెన్ అంటే ఏ పర్సన్ హూ ఈజ్ నాట్ లాంగర్ యంగ్. సో స్ప్రింగ్ చికెన్ అంటే ఎలా చెప్పాలంటే సింపుల్గా అంటే ఉడుకు రక్తం లాగా సింపుల్గా చెప్పాలంటే. నో ఉడుకు రక్తం అంటే దాని అర్థం ఏంటి అంటే ఓల్డ్ అని. నెక్స్ట్ వచ్చేసి నో స్ట్రింగ్స్ అటాచ్డ్. నో స్ట్రింగ్స్ అటాచ్డ్ అంటే వితౌట్ కండిషన్స్ ఆర్ రెస్ట్రిక్షన్స్. అంటే ఇప్పుడు మనకి బెలూన్ ఉంది, బెలూన్కి స్ట్రింగ్ ఉంటే మనం దాన్ని పట్టుకోవచ్చు, ఆడుకోవచ్చు, తిప్పొచ్చు, ఎగరేయచ్చు, ఏదైనా చేయొచ్చు. బట్ స్ట్రింగ్ తీసేస్తే దాని అంతటా అది ఫ్రీ బర్డ్ అయిపోద్ది, ఎటు కావాలంటే అటు వెళ్ళిపోద్ది, గాలి ఎటు వస్తే అటు వెళ్ళిపోద్ది అనమాట. అలా రెస్ట్రిక్షన్స్ లేకపోవడం. నెక్స్ట్ వచ్చేసి నాట్ బ్రీత్ ఏ వర్డ్. నాట్ బ్రీత్ ఏ వర్డ్ అంటే టు రిమైన్ సైలెంట్ అబౌట్ సంథింగ్ సీక్రెట్ అనమాట. సో టు రిమైన్ సైలెంట్ అబౌట్ సమ్ సీక్రెట్ అంటే ఏదైనా సీక్రెట్ గురించి సైలెంట్గా ఉండడం. నెక్స్ట్ వచ్చేసి నాట్ ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్. నాట్ ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్ అంటే ఇన్ఫీరియర్ అనమాట. కెనాట్ బి కంపేర్డ్ ఆర్ రీజనబుల్ అనమాట. అంటే కంపేర్ చేయలేమన్నమాట. అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది అనమాట రెండింటికి. సో అలాంటి దాన్ని రిప్రజెంట్ చేయడానికి
నాట్ ఫిట్ టు హోల్డ్ ఏ క్యాండిల్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ హోల్డ్ వాటర్. నాట్ హోల్డ్ వాటర్ అంటే డస్ నాట్ సీమ్ టు బి రీజనబుల్, కెనాట్ బి బిలీవ్డ్, నాట్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఎనీథింగ్ అనమాట. అంటే నాట్ హోల్డ్ వాటర్ అంటే అర్థం కాకపోవడం అనమాట. అంటే రీజనబుల్గా లేకపోవడం, కెనాట్ బి బిలీవ్డ్ నమ్మలేకపోవడం అనమాట. ఏదన్నా అర్థం చేసుకోవడానికి కష్టంగా ఉండడం. సో దాన్ని నాట్ హోల్డ్ వాటర్స్ అంటారు. సో నెక్స్ట్ వన్ వచ్చేసి నాట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అంటే కన్ఫ్యూజన్ అనమాట. నాట్ మేక్ హెడ్ ఆర్ టైల్ అంటే ఆల్రెడీ హెడ్ ఆర్ టైల్ మనకు వచ్చింది. అంటే ఏంటి, హెడ్ కాదు టైల్ కాదు తెలుసుకోలేకపోవడం అంటే కన్ఫ్యూజన్లో ఉండడం అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ మీన్స్ వర్డ్స్. నాట్ మీన్స్ వర్డ్స్ అంటే టు స్పీక్ ఇన్ ఏ డైరెక్ట్ వే అనమాట. సో డైరెక్ట్గా మాట్లాడడాన్ని నాట్ మీన్స్ వర్డ్స్ అంటారు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ వన్స్ కప్ ఆఫ్ టీ. నాట్ వన్స్ కప్ ఆఫ్ టీ అంటే అట్ వన్స్ చాయిస్ ఆర్ ప్రిఫరెన్సెస్ అనమాట. అంటే ఎవరి చాయిస్లో వాళ్ళు, ఎవరి ప్రిఫరెన్సెస్ ఇట్స్ నాట్ మై కప్ ఆఫ్ టీ అంటారు. అలా అనమంటే అది నాకు సంబంధించింది కాదు అని, అంటే తనకి ఆ డెసిషన్ లేదు అని అలా అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ ప్లేయింగ్ విత్ ద ఫుల్ డెక్ అనమాట. నాట్ ప్లేయింగ్ విత్ ద ఫుల్ డెక్ అంటే ఐదర్ మెంటల్లీ ఆర్ ఫిజికలాజికల్లీ ఆర్ ఇంటలెక్చువల్లీ డెఫిషియంట్. అంటే ఫుల్ డెక్తో ఆడకపోవడం అంటే ఏంటంటే మతికిపోవడం అనమాట. ఇప్పుడు మనకి కార్డ్స్ అనేవి ఫుల్ డెక్తో ఆడతారు అనమాట. ఐ మీన్ ఫుల్గా ఆడతారు, మొత్తం సెట్స్ అన్ని ఉంటేనే కదా ఆడటానికి కుదురుతుంది. 4 3s సెట్స్ ఉంటేనే కదా, 4 13 సెట్స్ ఉంటేనే కదా కార్డ్స్ ఆడటం కుదురుతుంది. బట్ ఏంటంటే ఆ కార్డ్స్ సరిగా లేవనుకోండి, తక్కువతో ఆడుతున్నారు అనుకోండి, దాని అర్థం ఏంటి, తను మెంటల్గా స్టేబుల్గా లేడని, అంటే తనకి ఏం తెలియదు అని, తనకు ఆడటం రాదని అలా అనమాట. సో అలా అలా దీన్ని మెర్జ్ చేసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ వచ్చేసి నాట్ సీ ఐ టు ఐ విత్ సంబడి. సో అంటే ఏంటంటే టు హ్యావ్ డిఫరెంట్ ఒపీనియన్, అంటే ఒపీనియన్ ఒకటిగా లేకపోవడం. సో దీనికి ఇది 6 లా కనబడుతుంది, దీనికి 9 లా కనబడుతుంది. బట్ ఏంటంటే ఇద్దరు డిఫరెంట్ పొజిషన్స్ నుంచి చూస్తున్నారు కాబట్టి అలా అనిపించవచ్చు. అంటే ఏంటంటే వాళ్ళకి డిఫరెంట్ ఒపీనియన్స్ ఉన్నాయని. నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే ఏంటంటే, నాట్ టు లుక్ ఏ గిఫ్ట్ హార్స్ ఇన్ ద మౌత్ అంటే నాట్ టు ఫైండ్ ఫాల్ట్ విత్ ద గిఫ్ట్స్ రిసీవ్డ్ అనమాట. అంటే ఇచ్చిన గిఫ్ట్లో ఫాల్ట్ నెతకొద్దు అని. అంటే ఇప్పుడు ఒక్కొక్కరికి ఒక్కో రేంజ్ ఉంటుంది. సో ఆ రేంజ్కి తగ్గట్టు గిఫ్ట్లు ఇస్తారు. సో వాడు ఇలా ఇచ్చాడు, ఇలా అలా అలా ఇచ్చాడు ఏంటని చెప్పి ఆ గిఫ్ట్ని తక్కువ చేయకూడదు అనమాట. సో గిఫ్ట్ని చూసి చెప్పకూడదు అనే దాన్ని రిప్రజెంట్ చేయడానికి ఇలా అనమాట. సో ఇప్పుడు తనకి హార్స్ ఎవరో గిఫ్ట్ ఇచ్చారు, తను నోరు తీసి చూస్తున్నాడు అనమాట. అంటే పళ్ళన్నీ కరెక్ట్గా ఉన్నాయా లేదా, నోరు బాగుందా లేదా అని. సో దానివల్ల యూజ్ ఏంటి, యూజ్ ఏం లేదనమాట. అది మంచి కష్టం కాదు. నెక్స్ట్ వచ్చేసి నాట్ టు మిన్స్ మ్యాటర్స్. నాట్ టు మిన్స్ మ్యాటర్స్ అంటే టు స్పీక్ ఫ్రాంక్లీ ఆర్ డైరెక్ట్లీ. సో ఇది ఒకటే ఆల్మోస్ట్. నెక్స్ట్ వచ్చేసి నాట్ టర్న్ ఏ హెయిర్. నాట్ టర్న్ ఏ హెయిర్ అంటే టు షో నో అవుట్వర్డ్ ఎమోషన్. అంటే భయం లేకుండా ఉండడం అనమాట. సో నాట్ టు టర్న్ హెయిర్ అంటే భయం లేకుండా, లేదంటే ఎమోషన్ లేకుండా ఉండడం అనమాట. నథింగ్ డూయింగ్. నథింగ్ డూయింగ్ అంటే ఏమీ చేయకుండా చూడడం. నాట్ ఏ ఛాన్స్ అంటే ఛాన్స్ ఏమీ లేకపోవడం అనమాట. సో నాట్ ఏ ఛాన్స్ అంటే నథింగ్ డూయింగ్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి నథింగ్ టు స్నీజ్ ఎట్. నథింగ్ టు స్నీజ్ ఎట్ అంటే ఇంపార్టెంట్ అనమాట. సో ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే దాన్ని రిప్రజెంట్ చేయడానికి నథింగ్ టు స్నీజ్ ఎట్ అంటారు. సో నెక్స్ట్ వచ్చేసి నథింగ్ వెంచర్డ్ నథింగ్ గెయిన్డ్ అంటే వన్ హ్యాస్ టు మేక్ ఎవ్రీ ఎఫర్ట్ ఇన్ ఆర్డర్ టు అచీవ్ సంథింగ్. అంటే నథింగ్ వెంచర్డ్ నథింగ్ గెయిన్డ్ అంటే ఎక్కడ కష్టపడకుండా ఏమీ రాదు అని. అంటే ఎలా అంటే ఏదో ఒకటి చేయాలి, కష్టపడితేనే ఏదో ఒకటి వస్తుందని. నెక్స్ట్ నవ్ అండ్ అగైన్. నవ్ అండ్ అగైన్ అంటే అకేషనల్లీ, అప్పుడప్పుడు అని. నెక్స్ట్ నల్ అండ్ వాయిడ్. నల్ అండ్ వాయిడ్ అంటే ఇన్వాలిడ్ అనమాట, కరెక్ట్ కాదని. నెక్స్ట్ ఓల్డ్ మ్యాన్ అవుట్. ఓల్డ్ మ్యాన్ అవుట్ అంటే పర్సన్ హూ డజంట్ ఫిట్ ఇన్ ది గ్రూప్. అంటే ఏంటంటే సపోజ్ గ్రూప్ ఆఫ్ యంగ్ పీపుల్ ఉన్నారు, అందులోకి ఒక ఓల్డ్ మ్యాన్ వచ్చి హే నేను కూడా ఆడతాను అన్నాడు. అప్పుడు వాళ్ళు ఏమంటారంటే హే ఓల్డ్ మ్యాన్ అవుట్ అంటారు. అంటే అంతే తను ఓల్డ్ మ్యాన్, సారీ, అంటే సింపుల్గా చెప్పాలంటే తను నువ్వు అందులోకి ఫిట్ అవ్వు బాబు, నువ్వు బయలుదేరి ఇక్కడి నుంచి అని అర్థం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ నో అవైల్. ఆఫ్ నో అవైల్ అంటే యూజ్లెస్ అనమాట. చూడండి ఇక్కడ లోపల నుంచి వాటర్ వచ్చేస్తున్నాయి, సో మళ్ళీ బయటకు వెళ్తున్నాయి, మళ్ళీ లోపలికి వస్తున్నాయి. అంటే యూజ్లెస్ సిచ్యువేషన్ అనమాట. అదొక డేంజరస్ సిచ్యువేషన్, అలాగే యూజ్లెస్ సిచ్యువేషన్ అనమాట. సో ఎంత తోడినా వేస్ట్, మళ్ళీ వస్తూనే ఉంటాయి నీళ్ళు లోపలికి. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ ద ఫస్ట్ వాటర్. ఆఫ్ ద ఫస్ట్ వాటర్ అంటే ఆఫ్ ద బెస్ట్ క్వాలిటీ అనమాట. అంటే ఉన్న వాటిల్లో టాప్ క్వాలిటీ అనమాట. ఆఫ్ ద ఓల్డ్ స్కూల్. ఆఫ్ ద ఓల్డ్ స్కూల్ అంటే ఓల్డ్ ఫ్యాషన్ ఇన్ థాట్ అనమాట. సో అంటే పాత పద్ధతుల్లో ఉండే పర్సన్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ అండ్ ఆన్. ఆన్ అండ్ ఆఫ్ అంటే అకేషనల్లీ అని, పీరియాడికల్లీ అని. నెక్స్ట్ వచ్చేసి ఆఫ్ ద బీటెన్ ట్రాక్ అంటే లిటిల్ నౌన్ అంటే కొద్దిగా తెలిసింది అనమాట. కొద్దిగా తెలిసిన, తక్కువ మందికి తెలిసిన ప్లేస్, కొద్దిగా తెలిసిన ప్లేస్ అలా అనమాట. ప్లేస్ ఒకటే కాదు, సిచ్యువేషన్ అయినా ఏదైనా సరే. ఆఫ్ ద బీటింగ్ ట్రాక్ అంటే కొద్దిగా తెలుసుకోవడం అనమాట, దేని గురించి అయినా. నెక్స్ట్ ఆఫ్ ద ఆఫ్ అంటే వితౌట్ ప్రిపరేషన్ అనమాట. అంటే వితౌట్ ఐ మీన్
ద స్పీకర్ స్పోకెన్ సో వెల్ అంటాం. అంటే ఏంటి అంటే వితౌట్ ప్రిపరేషన్ ద స్పీకర్ స్పోకెన్ సో వెల్ అంట. అంటే వితౌట్ ప్రిపరేషన్ స్పీకర్ బాగా మాట్లాడాడని. సో ఇక్కడతో 1100 అయితే కంప్లీట్ అయినాయి. సో నెక్స్ట్ వీడియోలో ఒక 100తో పాటు 1200 అయితే కంప్లీట్ అవుతాయి నెక్స్ట్ వీడియోతో. సో హోప్ యూ గైస్ లైక్ దిస్ వీడియో. అండ్ దీనికి ప్యారలల్ గానే వన్ వర్డ్ సబ్స్టిట్యూషన్స్ కూడా అప్లోడ్ అవుతున్నాయి. సో సీ యూ గైస్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. అంటిల్ దెన్ టేక్ కేర్, బై బై, సీ యూ, జై హింద్.